అందరికీ వందనాలు. నా పేరు ప్రమోద్ కుమార్. నాది కృష్ణా డిస్ట్రిక్ట్ పామరు. నేను 2014 నుంచి జాబ్ పరంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను అనమాట. తర్వాత మళ్ళీ లాక్డౌన్లో వెళ్ళిపోయి లాక్డౌన్ తర్వాత వచ్చాను. మా తమ్ముడి ద్వారా ఈ చర్చ్కి వచ్చాను. నేను ఇదివరకు ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో రూమ్లో ఉండేవాడిని. అక్కడ నుంచి ఈరోజు చర్చ్కి రావటం వెళ్ళటం, అక్కడి నుంచి అంటే ర్యాపిడోకి వచ్చేవాడిని అండ్ వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. అప్పటి నుంచి నేను ఒక బైక్ కొనుక్కుంటే బాగుంటుంది అని ఉద్దేశంతో ఉన్నాను. 2021 నుంచి కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ సో అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. బట్ అనుకోకుండా జూన్ 9న నార్మల్గా షోరూమ్కి వెళ్ళి అదే నార్మల్ ఇవి చూద్దాంలే ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది చూసుకుని వద్దాంలే అని అనుకున్నాను. బట్ ఆ రోజు దాని పర్పస్ మీద వెళ్ళాను, కానీ కొందామన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. బట్ ఒక బైక్ కొనుక్కోవడానికి నాకు దేవుడు సహాయం చేశాడు ఆ రోజు. సో యాక్సెస్ 125 తీసుకున్నాను అనమాట. సో అది అంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ ఇప్పుడు జరిగింది. అదొకటిను నా లైఫ్లో జరిగిన అదొకటిను. ఇంకోటి ఏంటంటే జాబ్ పరంగా నేను ఇంకా కొంచెం మంచిగా సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అనుకున్నా. నేను ఈ మధ్య నుంచో కొంచెం దేవుడిని అడగడం స్టార్ట్ చేశాను అనమాట. ప్రభు కొంచెం ఈ జాబ్ పరంగా కొంచెం స్టాండర్డ్గా ఉండడానికి అండ్ కొంచెం మంచి శాలరీ ఉండడానికి వేరే జాబ్ ఏదైనా చూసుకోవడానికి అని అడుగుతున్నాను. బట్ అనుకోకుండా నిన్ననే నాకు ఇంక్రిమెంట్ వచ్చింది. నేను ఇంక్రిమెంట్ కూడా నేను అనుకోలేదు. ఒక 5% అలా ఇంక్రిమెంట్ చేస్తారనుకున్నాను, కానీ 20% ఇంక్రిమెంట్ జరిగిందనమాట. అనుకున్న రీతిగా నాకు గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఈ మంత్లోనే జరిగినాయి అనమాట. అవి కూడా. సో దానికి పరంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా ఫ్యామిలీ గురించి పరిచయం. అండ్ ఇంకోటి చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా తమ్ముడు మనోజ్ కుమార్ వాడికి కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఉంటే అది ఆపరేషన్ చేయించి తీపిచ్చాము. అంటే రైట్ సైడ్లో చిన్న స్టోన్ ఉంది. అది నార్మల్గా ఉంది. బట్ వాడి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. ఈ మంత్లోనే వాడు హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి రైట్ సైడ్ స్టోన్ ఇబ్బంది పెడుతుంది బాగా. అండ్ మార్నింగ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు పర్లేదు, అలాగే వచ్చాము. సో మా తమ్ముడి గురించి కూడా కిడ్నీ స్టోన్స్ దాని విషయం కూడా ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్ని ప్రార్థన దేవుడి కొంచెం అలంకరించిన